అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎడ్యుకేషన్లో ఇటీవల కాలంలో బాగా డిమాండ్ పెరుగుతున్నటువంటి కోర్సుల్లో లా ఒకటి. మంచి నేషనల్ యూనివర్సిటీస్లో లా కోర్సు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి అడ్వకేట్స్గా మారేందుకు చాలామంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఆశావాహులందరి కోసం నిర్వహించే క్లాట్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ నిర్వహించేటువంటి ఈ క్లాట్ 2025 ఎగ్జామ్ డిసెంబర్ 7వ తారీఖున సండే రోజు జరగబోతుంది. గత ఏడాది క్లాట్ 2024 ఎగ్జామ్ చాలా వివాదాస్పదమైంది. ఎగ్జామ్ నిర్వహణ, అందులో వచ్చినటువంటి మార్క్స్ అవన్నీ కూడా చాలా న్యాయపరమైనటువంటి చిక్కుల్లో పడ్డాయి. దానికి సంబంధించినటువంటి జాప్యం, ఇతర అనేక వివాదాలు అన్నింటి కారణంగా ఈసారి చాలా పకడ్బందీగా క్లాట్ 2025 నిర్వహించే దానికోసం ఏర్పాటు చేస్తున్నారు. ఇక డిసెంబర్ 7వ తారీఖున నిర్వహించేటువంటి ఈ ఎగ్జామ్కి అర్హతలేంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మొదట ఈ ఎగ్జామ్కి ఎవరైనా అప్లై చేయాలనుకున్నటువంటి వాళ్ళు రేపటి నుంచి అంటే జూలై 22వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్కి అధికారిక వెబ్సైట్ ఉంటుంది, కన్సార్టియం ఆఫ్ NLUS.ac.in. దాంట్లో మీరు ఎవరైనా లాగిన్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్కి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 4,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే, అదేవిధంగా బీపీఎల్ స్టూడెంట్స్ కూడా, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి బీపీఎల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినప్పటికి కూడా 3,200 రూపాయల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళు వచ్చే ఏడాది అంటే 2026-27 అకాడమిక్ ఇయర్లో చేరే నాటికి, అంటే ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్స్ వచ్చి తిరిగి అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే నాటికి +2 పూర్తయి ఉండాలి, ఇంటర్మీడియట్ పూర్తయి ఉండాలి. అందులో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ ఏ గ్రూప్ చదివినా ఓకే, కానీ 45% మినిమం రావాలి. ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 40% మార్క్స్ వస్తే వాళ్ళు ఎలిజిబిలిటీగా ఈ ఎగ్జామ్కి నిర్ణయించారు. సో మీరు ఎవరైనా +2 పాస్ అయితే లా కోర్సులో అడుగు పెట్టాలనుకుంటే క్లాట్ 2025 రాసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 24 నేషనల్ లా యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకుంటే మీ ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. నేషనల్ లా యూనివర్సిటీస్లో చేరడం ద్వారా చాలా మంచి అడ్వకేట్స్గా, ఆ తర్వాత మీకు ఆసక్తి ఉంటే న్యాయమూర్తులుగా కూడా ఎదిగేందుకు ఈ కోర్సు ద్వారా అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా అవసరమైనటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక ఇందులో అర్హతలు ఏంటి మనం చూద్దాం. అర్హతల గురించి మనం మాట్లాడుకున్నాం. అర్హతలతో పాటుగా ఈ ఎగ్జామ్లో ముఖ్యమైనటువంటిది ఎగ్జామ్ ఎలిజిబిలిటీ గురించి చెప్పుకున్నాం. ఇక సిలబస్ ఏముంటుంది, దీనికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 2 అవర్స్ పాటు 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ పేపర్ ఫార్మేట్ ఎట్లా ఉంటుంది, మొత్తం మార్క్స్ 120. ఈ క్లాట్ ఎగ్జామ్ 2 అవర్స్ పాటు ఉంటుంది. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 120 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్, రాంగ్ ఆన్సర్ ఇస్తే మీకు 0.25 మార్కు కట్ అవుద్ది. సో దానికి తగ్గట్టుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 22 to 26 క్వశ్చన్స్ ఉంటాయి, రఫ్లీ 20% ఆఫ్ ది మొత్తం పేపర్లో. ఈ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్లో 28 to 32 క్వశ్చన్స్ ఉంటాయి, 25% ఆఫ్ ది మొత్తం పేపర్లో. ఇక లీగల్ రీజనింగ్లో సేమ్ 25% క్వశ్చన్స్ లీగల్ రీజనింగ్ ఉంటుంది. ఇక లాజికల్ రీజనింగ్లో 20% ఉంటుంది. క్వాంటిటేటివ్ టెక్నిక్స్లో దాదాపు 10% క్వశ్చన్స్ ఈ పేపర్లో ఉంటాయి. మొత్తంగా ఈ 5 సబ్జెక్ట్స్ సంబంధించి 120 క్వశ్చన్స్తో
ఎగ్జామ్ ఉంటుంది, 2 అవర్స్ పాటు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా మంచి అడ్వకేట్గా లా ప్రొఫెషన్లో చేరాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ ఎగ్జామ్ చాలా చాలా ప్రెస్టీజియస్. క్లాట్ రాసి మంచి లా యూనివర్సిటీస్లో చేరినటువంటి వాళ్ళు అనేక రకాలుగా లాలో కేవలం కోర్టులో ప్లేడర్గా పనిచేయడమో లేకుంటే ఆ తర్వాత న్యాయమూర్తిగా అప్గ్రేడ్ అవ్వడం కాదు, ఇప్పుడు చాలా రకాల లాలో కూడా కోర్సెస్ వచ్చినాయి. అవన్నీ చాలా ఉపయోగపడతాయి, చాలా ఎదిగేదానికి తోడ్పడతాయి. దాంట్లో చాలా రకాల కోర్సులు ఉన్నాయి కాబట్టి వాటన్నింటిలో మీరు నైపుణ్యం సాధిస్తే మీ ఆసక్తిని బట్టి లాలోనే మీరు కోరుకున్నటువంటి రంగంలో మీరు రాణించేదానికి చాలా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ క్లాట్ 2025కి ఇప్పటి నుంచే దృష్టి పెట్టండి. +2లో చదువుతున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే పూర్తయినటువంటి వాళ్ళు, చాలా మంచి ప్రొఫెషన్, చాలా మంచి అవకాశాలని అందుకునేదానికి ఈ ఎగ్జామ్ నేషనల్ లా యూనివర్సిటీలో మీరు చేయబోయేటువంటి కోర్సు ఉపయోగపడుతుంది. ఇది క్లాట్కి సంబంధించి. ఇంకా ఏమైనా ఎవరికైనా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఈ వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.